ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మొన్నటి నుంచి చూస్తున్నా, ఇప్పుడు సోషల్ మీడియాలో అంటుకుంది, ఇప్పుడే రాజుకుంది, ఈ క్రమంగా పెరుగుతుందేమో చూడాలి. తెలంగాణ అసెంబ్లీ, తెలంగాణలో వాడే భాష ఏంటి? ప్రభుత్వ వాడుక భాష ఏంటి? తెలుగే కదా, అక్కడ తెలుగే మాతృభాష కదా. మొన్న ఓవైసీ సీతక్కను ఉద్దేశించి మాట్లాడుతూ నా ఇంగ్లీష్ ఆమెకు అర్థం కాదు, నా ఉర్దూ ఆమెకు తెలియదు అని చెప్పాడు. ఈవిడ ఏం మాట్లాడాలా? తెలుగు అసెంబ్లీలో కూర్చుని తెలుగు రానోడు నువ్వేం ప్రజాప్రతినిధి ఆయన, నువ్వు ఉంది తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ పక్ష నాయకుడివి, హైదరాబాద్ ఏమి ఉర్దూకి సంబంధించిన జాగీర్ కాదు అది, అక్కడ ఉన్నటువంటి దాంట్లో మెజారిటీ ప్రజలు తెలుగే మాట్లాడతారు, ముందు నువ్వు తెలుగు తెలుసుకోరా నాయన, నీకు ఓట్లేసేవాళ్ళు కూడా తెలుగు వాళ్ళు అని చెప్పాలి కదా. అది మానేసి పాపం ఏదో డిఫెన్స్లో నాకు రాదు అంత మాత్రాన ఏం తప్పు లేదు అంటూ ఇంగ్లీష్లో ఏదో చెప్పుకొచ్చింది. కానీ కావాల్సిన పాయింట్ ఏంటి? తెలుగు అన్నటువంటిది తెలియనటువంటి వాడు తెలంగాణ ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, ఉర్దూ ఇంగ్లీష్ మాత్రమే నాకు వచ్చు, అది రాదని ఎదుటి వాళ్ళని వెటకారం చేస్తున్నాడు, అవమానిస్తున్నాడు. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి సభలో అందరు కూర్చుని ఉన్నారు. కరెక్ట్ అయిన పద్ధతేనా ఇది? ఆలోచించుకోవాల్సి ఉంది.